మీ పేరు బాబా? శ్రీహరిగౌడ్ ఇక బాన్స్వాడ నియోజకవర్గం. చెప్పండి అంటే ఎలా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఆల్రెడీ స్టేట్లో గవర్నమెంట్ మారింది, ఎట్లుంది గవర్నమెంట్ పరిస్థితి? స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి ఎట్లుందంటే ఉచిత హామీలు, ఈ ఉచిత హామీల వల్ల ఏం లాభం లేదు అక్కడ. ఇప్పుడు అనవసరం సోమరిపోతులు తయారు చేయడం తప్పేం లేదు. ఒక డబ్బులు పనిచ్చి పని కల్పించి నువ్వు డబ్బులు తీసుకోవాలా. ఇప్పుడు ఏదైనా సరే ఒక పెట్టుబడి పెట్టి మళ్ళీ వెంటనే తీసుకోవాలి. కానీ వీళ్ళు సబ్సిడీ రుణాలు కాకుండా ఫ్రీ అనేది ఫ్రీ. ఇప్పుడు అతను ఇంతకుముందు కేసీఆర్ ఎట్లుండే మొత్తం ఫ్రీ, దళిత బంధు ఫ్రీ అన్నాడు. దానివల్ల దళిత బంధు తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, తీసుకున్న వాళ్ళంతా సోమరిపోతులు తయారయ్యారు తప్ప. ఇప్పుడు ఇదే సేమ్ పొజిషన్ ఇప్పుడు. ఇది కూడా ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి దానికి ఫ్రీ అంటాడు. ఫ్రీ 6 గ్యారెంటీలు అంటే ఏది కూడా ఇంకా ఏదో చేయలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసారు. మహిళలకు 2500 ఇవన్నీ ఇస్తాను. అటువంటి ఇప్పటివరకు ఇచ్చిందే లేదు. ఏవి కూడా ఉచిత హామీలు తప్ప దానివల్ల ఏం. ఇప్పుడు 500కి సిలిండర్ అన్నాడు, 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. అంటే మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఉచిత బస్సులు కానీ వీటి మీద మీ అభిప్రాయం? ఉచిత బస్సులు ఎందుకు ఇవ్వాలా? దానివల్ల ఏం అవసరం? 50% టికెట్ తీసుకో, ఆ 50%తోనే డీజిల్ ఎంతో కొంత ఆర్టీసీకి బెనిఫిట్ అవుతుంది కదా. ఉచితాలు మొత్తం ఉచితం ఏమన్నా వచ్చారు. అది కూడా ఎవరైతే సిటిజన్స్ 60 years ఎబవ్ ఉన్న వాళ్ళకే ఫ్రీ ఇవ్వాలి. వాళ్ళకి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ అన్ని రకాలుగా ఆర్థికంగా ఉన్న వాళ్ళకి అవసరం ఏముంది? ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్కి ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అటువంటి వల్ల గవర్నమెంట్ స్టూడెంట్స్కి ఇస్తే వాళ్ళు బస్ పాస్లు ఫ్రీ ఉంటాయి, వాళ్ళు వెళ్తారు. మహిళలు అట్లా ఓకే. మిగతా అంతా ఇప్పుడు ఈ వీళ్ళకు మామూలు వాళ్ళకి ఇవ్వడం వల్ల అనవసరం లాస్ అది. దాన్ని మళ్ళీ అప్పులు కుప్ప తయారు. ఇప్పుడు అతను వచ్చి 7 లక్షలు అప్పు చేసిండు, ఇది వచ్చి ఇంకొక 7 లక్షలు అప్పు చేస్తాడు. అంతే. రేపు మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా కొత్త ప్రభుత్వం వస్తే వీడు అప్పులకు వడ్డీలు కట్టలేకనే వాడు రన్ చేయలేడు. గవర్నమెంట్ ప్రభుత్వం రన్ చేయాలి, ఇక్కడ వడ్డీలు కట్టాలని కష్టమైంది. మళ్ళీ అప్పుడు సేమ్ మన పొజిషన్ శ్రీలంక పొజిషన్కి వస్తుంది. మరి అంటే పార్లమెంట్ పరిస్థితి ఎట్లా ఉందంటారు? పిఎం మోడీ ఇది 2 సార్లు చూసారు, ఎట్లా ఉందంటారు పరిపాలన? పిఎం మోడీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే మోడీకి అక్కడ ఎటువంటి రిమార్క్ లేదు. మోడీ అంటేనే ఒక బ్రాండ్. ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తేనంటే దానికి కారణం గవర్నమెంట్. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ 60 సంవత్సరాలు పాలించింది. మన గవర్నమెంట్ 60 సంవత్సరాలు పాలించినప్పుడు మన భారతదేశం పరిస్థితి పాతాళం తొక్కేసినట్టుండే. ఎప్పుడైతే మోడీ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలే పాలించిండు. ఈ 10 సంవత్సరాల్లో ప్రపంచాన్ని మన వైపు చూపిస్తున్నాడు. అంటే మనం చూపిస్తుందంటే మోడీ గొప్పతనమే. ఒకప్పుడు ఏ దేశాలు కూడా మనం ఇన్వైట్ చేయకపో, మోడీ వచ్చిన తర్వాత మన ప్రధాని కోసం వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఇన్వైట్ చేస్తారు. ఇతనికి టైం దొరకట్లేదు వెళ్ళడానికి. అంటే అటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. మన ఇంకోటి అన్ని ఆర్థికంగా అయినా సరే, ఏ పరిశ్రమ ఎన్నైనా సరే అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది మనది. ఇప్పుడు ఇప్పుడు ఆర్మీ వాళ్ళైనా సరే, ఎవరైనా కానీ, ఇప్పుడు 370 ఇప్పుడు ఆర్టికల్ అయినా సరే, ఇప్పుడు ముస్లింలకు 3 తలాక్ కానీ, ఇటువంటి ఈవెంట్స్ సరే అన్ని పథకాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. అంటే ఎవరికో అనుకూలం కాదు. రామ్ మందిర్, అయోధ్య రామ్ మందిర్ మన లైఫ్లో కూడా చూస్తామనుకోలే. కానీ మన లైఫ్లో మనం చూసినామని ఇప్పుడు పిల్లలకు చెప్పుకోవచ్చు. మా ఆధ్వర్యం మా కళ్ళ ముందర జరిగింది, కళ్ళ ముందర కట్టిండ్రని. రైట్, ఇలాంటివి అయితే మంచిగా ఉన్నాయి. మీకు ఇక్కడ మరి ఇప్పుడు 2 సార్లు బీబీ పాటిల్ గెలిచారు, ఎట్లాంటి అభివృద్ధి ఉంది? మరి ఈసారి ఎలా ఉంటుంది మరి మీ పార్లమెంట్? బీబీ పాటిల్ అభివృద్ధి చేసిండు. అభివృద్ధి చేస్తే ఏం చేసిండంటే, ఇప్పుడు మా దగ్గర పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం చేసిండంటే, పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన ఫండ్స్ ఉన్నాయి ఏవైతున్నాయో, ఆ ఫండ్స్ని బీబీ పాటిల్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తే బయటకు రానివ్వలే. బీబీ పాటిల్ పేరు రానియలే. పోచారమే చేసిండు అని చెప్పుకున్నాడు. ముందు కొద్ది జుక్కలు హనుమంత్ షిందే అతను ఇట్లా చెప్పుకోరు. బీబీ పాటిల్ దగ్గర పేరు రానియలే బయటకు. అట్లా మేమే చేసినామంటారు. నీకు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు పనులు ఉన్నాయి, ఇవన్నీ పనులు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులే. కానీ దాన్ని చూపించింది నేనే కట్టినా, నేనే చేయించిన అని చెప్పి ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు సురేష్ సత్కార్ కూడా ఉన్నాడు, మరి పాత ఆయన, మరి ఆయన పరిస్థితి ఎట్లా? షెట్కర్ వచ్చిండు కానీ మాకు అసలు తెలియదు. సురేష్ షెట్కర్ అసలు మనిషి అప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు అసలు మాకు అతను ఎవరో తెలియదు. మాకు తెలియని టైంలో ఓటేసారు, కానీ ఆయన ఇప్పుడు కూడా ఆయన మనిషి తెలియదు. ఇప్పుడు నేనున్నాడు, నువ్వు వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి ఏం జరగలే అప్పట్లో. ఇప్పుడు బీబీపాటిల్ వచ్చిన తర్వాత ఎంతో కొంత జరిగింది. అది కూడా ఇప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంతో కొంత, అరే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినాయి, ప్రధానమంత్రి సడక్ యోజన కింద వచ్చిన డబ్బులు అని చెప్పి మాకు ఇప్పుడు తెలుసు. అంతకుముందు మాకు తెలియదు. మరి ఇప్పుడు పార్టీని చూసి ఓటేస్తారు లేదా అభ్యర్థిని చూసి ఓటు పడుతుంది? పార్టీని ఇప్పుడు మోడీని చూస్తారు. దాంతోపాటు ఈ బీబీ పాటిల్ కూడా అంటే ఇన్ని రోజులు అతన్ని కనబడి చేయకుండా చేసిన రివ్యూలు ఇప్పుడు జనానికి తెలుసు ఆల్రెడీ. బీబీ పాటిల్ కూడా డెవలప్మెంట్ చేసిండు, సెంట్రల్ గవర్నమెంట్తో నాకు డీలింగ్స్ ఉన్నాయని. కానీ వీళ్ళు కనబడనీయలేదు. ఇప్పుడు అందరు కూడా ఎంతో కొంత మేధావులే, అందరు చదువుకున్న వాళ్ళు, అందరు ఫేస్బుక్ వాడతారు, యూట్యూబ్ చూస్తారు, అని చూస్తారు. అందరికీ తెలుసు
కాబట్టి దీని మీద అందరికి అవగాహన ఉంటుంది. బీబీ పాటిల్ 100% గెలిపిస్తారు. ఇప్పుడు పైన ఎట్లా మరి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ చూడొచ్చా లేకపోతే ఎట్లా మరి? కాంగ్రెస్ గురించి మాట్లాడకూడదు. కాంగ్రెస్లో ఏముందని అక్కడ రాహుల్ గాంధీ ఒక పప్పు అతను అసలు అతని గురించి మనం మాట్లాడద్దు. ఎందుకంటే అతను ఏమున్నదని చెప్పి అతని గురించి మాట్లాడతాం. అతనికి ఏముంది ఏమనంటే ఇప్పుడు మనము మాట్లాడితే సంస్కారం అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, మేము మాట్లాడేదాన్ని నీట్గా చెప్పారు అనుకో, మీరు మాట్లాడితే ఏదో వేరే రకంగా మాట్లాడితే వాళ్ళు చెప్పేది వేరే అంటారు. కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడదు కాంగ్రెస్ గురించి. థ్యాంక్ యూ బ్రో.